రాజన్న మూడో కన్ను తెరిచాడు కాబట్టే ప్రజలు మిమ్మల్ని గద్దెదించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు రాజన్న దర్శనానికి వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడారని అన్నారు. హరీష్ రావు దర్శనానికి వచ్చి వాళ్ళ మామ కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లు ఇయ్యకుండా మోసం చేసినందుకు రాజన్నను క్షమించమని అడుగుతారనుకున్నాను. మేము హామీ కూడా ఇవ్వకుండానే మొన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్ల కేటాయించామని, గత 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన పాపాల వల్ల ప్రజలు మిమ్మల్ని గద్దెదించారని అన్నారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మీ మామ అప్పుల కుప్పగా మార్చారని, అసలు మీ పరిపాలనా కాలంలో ఎప్పుడైనా 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వంలో 1వ తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నామని అన్నారు. మొన్నటి బడ్జెట్లో శ్రీపాద ఎల్లమ్మపల్లి ప్రాజెక్టుకు 325 కోట్ల కేటాయించామని, మీ పరిపాలనలో గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, లిక్కర్ స్కామ్, ఫార్ములా 1 అన్ని స్కాములే అని అన్నారు. 3 సార్లు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు మీ మామ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణలోని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43,260 మంది రైతులకు 346 కోట్లు, వేములవాడ నియోజకవర్గం పరిధిలో 22,350 మంది రైతులకు 181 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మీరు 10 సంవత్సరాలు చేసింది మేము 10 నెలల్లో చేశామని, ఆలయ విస్తరణ పనులు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే వేములవాడకు వస్తున్నారని వెల్లడించారు. సిరిసిల్లలో కాటన్ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను బతుకమ్మ చీరల పేరిట ఆగం చేశారని, మీరు పోతూ పోతూ నేతన్నలకు పెట్టిన 241 కోట్ల బకాయిలను మేమిచ్చామన్నారు. నేతన్నల సహాయంతో గెలిచిన మీ బామ్మర్ది యారన్ డిపో ఎందుకు తేలేకపోయాడు అడగాలని, తెలంగాణ రాష్ట్రంలో 50 కోట్లతో ఒకే ఒక యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హరీష్ రావు ఇప్పటికైనా శుద్ధపూస మాటలు బంద్ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా మాత్రమేనని, చివరకు మీకు మిగిలేది ఆ నలుగురే అని అన్నారు. హరీష్ రావు మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హరీష్ రావు గారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు, ఏటా 100 కోట్లు వేస్తే ఇవ్వలేడు, క్షమించండి, లెంపలేసుకుంటాడని చెప్పి అనుకున్నా. రాజన్న క్షమించండి, మేము బడ్జెట్లో ఏటా 100 కోట్లు పెట్టలేకపోయినాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇవ్వలేరు బడ్జెట్లో పెడతా అని, కానీ 50 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా. ఇంకో మాట అన్నాడు, పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము, రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు. 9.5 సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టము, అందుకే ప్రజలు మిమ్మల్ని గద్దెదించారనే మాట అంటున్నారు. ఆనాడు మన తెలంగాణ విడిపోయిన రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితం తెలంగాణ వచ్చింది. ఆ తదుపరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు మంత్రులయ్యారు. తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. కానీ పదవులు అనిపించింది మీ నలుగురే. ఈరోజు మీ పాపపు పరిపాలనలో తెలంగాణ వచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 68,000 కోట్ల అప్పుతో ఏటా సంవత్సరానికి 6,000 అసలు మిత్తి బ్యాంకులు కట్టే పరిస్థితి నుండి మీ పాపపు పరిపాలనలో మీ మామగారు, మీ బామరుదుల మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిపాలన 9.5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆనాడు సంవత్సరానికి 60,000 కట్టి అసలు మిత్తికిస్తే ఈరోజు నెలకు 6,000 కట్టే స్థితికి తీసుకొచ్చింది మీది పాప పరిపాలన. ఈ 10 మాసాల్లో పోయిన పాప పరిపాలనను ప్రక్షాళన చేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి. మీరేనాడన్నా మొదటి తారీఖు ఉద్యోగాలు జీతాలు ఇచ్చిర్రా? ఈరోజు మేము మొదటి
తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చి అంటే నేనేమంటున్నా హరీష్ రావు గారికి రాజన్న ఆలయానికి ఇచ్చిన మాట తప్పింది ముందు మీరు లెంపలేసుకోవాలంటున్నా. ముందు మీరు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి చేయలేరు, క్షమాపణ చెప్పంటున్నా. అంతెందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతంగా అడుగుతున్నా. నన్ను ఓడగొట్టడానికి 2018లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు దగ్గర 206 కోట్లతో పునాదిరాయి వేసినావు. ఈ దసరాకి నీళ్ళు ఎత్తాను. 5 దసరాలు పోయినాయి. జానెడు కాలువ మట్టి తీయగలిగినవా? తట్టెడు మట్టి కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా? బారెడు మూరెడు పనులు చేయని మీరు కూడా పెద్ద మాటలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏం చేసింది మీరు ప్రాంతానికి ఉంటున్నాం? క్షమాపణ చెప్పు మా రైతులకు ముందుగాల. ఈరోజు వేనాడకి వచ్చినప్పుడు 2 వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్తావు అనుకున్నావు. ఒకటేమో రాజన్న ఆలయానికి నిధులు ఇస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. బాగా ప్రజలు రాజన్న భక్తులు హర్షిస్తారు. రైతాంగాన్ని నేను క్షమాపణ కోరుతున్నా. నీ కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా 43 ఎకరానికి ఈ దసరాకి 2018 జూన్ 22న మాట ఇచ్చినా ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించమని చెప్పి అంటారు అనుకున్నా. ఈరోజు మేము 323 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం. పనులు ప్రారంభమైనాయి. పోతూ ఆ మరిపల్లి రిజర్వ్ దగ్గర ఆగి చూడుపు. మీ 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టిన మరిపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రేపు మాపు లక్ష్యపెడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం. మీ పాపు పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్య పడితే ఈ విధంగా మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పగా ప్రతీకారం మాలో లేదు, మీలో ఉండే పగా ప్రతీకారం. చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, విచారణ జరగద్దా అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా. గొర్రెల స్కీము, బర్రెల స్కీము, చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా. ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతాయి, డబ్బులు ఇస్తే దాని మీద విచారణ జరగద్దా అంటున్నా. అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరున్నారు? పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా? అరే నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీ ధైర్యంగా పరిపాలిస్తూ మా రేవంత్ రెడ్డి చూసి మీ ఈ విధంగా చేయలేకపోయి చెప్పినటువంటి భావనతో మాట్లాడాలి తప్ప 4 మంచి మాటలు చెప్పాలి తప్ప. ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చి స్థలాలు సూచనలు ఇవ్వలేరు? ఎందుకు ఈ కడుపు కుత్త మీకు ఉంటున్నా? ఈరోజు మరో మాట అన్నాడు, గురుకులాల గురించి మాట్లాడింది. అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అంటున్నా. 10 సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయని చెప్పినటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వానికి లేదే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. ఎంత? 200%. చూడండి, మీరు వెళ్ళి అడగండి. థ్యాంక్స్ టు రేవంత్ అన్న చెప్పి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే నువ్వు వారానికి ఒకరోజు పౌష్టికాహారం చికెన్ ఇస్తే మేము వారానికి 2 రోజులు మొదలుపెట్టినాం, బుధవారం ఆదివారం. అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఎవరు లేకపోతే ఎలా అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమలాక ఏం కోల్పోయారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారని చెప్పి అని కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలు 10 మాసాలు తెలుసుకున్నారని చెప్పని కేసీఆర్ ఒక మాట అంటే మా నాయకుడు అన్నాడు, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేరు, మీ కుటుంబంలో 4 కోల్పోయారు ఉద్యోగాలని చెప్పని. ఆ మాట తప్ప మీ అంటున్నాం. దానికి కూడా ఈరోజు లెంపలు వేసుకుని క్షేమపణ చెప్పండి. నువ్వు లెంపలు వేసుకుని క్షేమపణ చెప్పంటున్నా. 9.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి 7 లక్షల కోట్ల అప్పు కొట్టకపోయినాం. అందుకు మీకు క్షేమపణ కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పాల్సింది, సూచన సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మళ్ళీ అంటున్నాను కాదు, కానీ ఈర్ష్యాభావంతో మా పదవులు వేయని వీళ్ళకి పదవులు వచ్చాయని చెప్పినటువంటి
దుగ్ధతోనే ఈ మాటలు ఈ విధంగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు. ఈ శుద్ధపూస మాటలు మానుకోమని మేము చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు. తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఏవచ్చినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు జీరోలు ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి, మీ స్థానం ఎక్కడో చూసుకోండి. ఆ తర్వాత నేను ఈరోజు చెప్తున్నా, తర్వాత జరిగే ఎన్నికల్లో మాకు 100 సీట్లు వస్తాయని చెప్పాను. మీ ఆ నలుగురు తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి రారు. అది నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. మీరు ప్రగతి భవన్ను ఏదైతే రాజ్ మహల్లా కట్టుకున్నారు, లేదు ఫామ్ హౌస్లో ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి మీదైతే నిత్య విద్యార్థి లెక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకు సచివాలయంకి వస్తున్నాడు, రాత్రి 7-8 దాకా అధికారులతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాడు, చెప్పేది వింటున్నాడు. వాటిని అమలు చేసే బాధ్యతను కూడా తీసుకొని పోతుండు. కాబట్టి ప్రజా బావుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందని చెప్పినటువంటి భావనతోటి మరి మీరు ఓర్వలేకనే ఈర్ష్యా భావంతో మాటలు మాట్లాడడం తప్ప మరొకటి కాదు. మీ ఫ్రస్ట్రేషన్ ఏందో ప్రజలకు కనిపిస్తున్నది. మీ ఫ్రస్ట్రేషన్ పక్కాగా కనిపిస్తున్నది. అరే మా పదవులు పాయ అని చెప్పండి. ఈ విధంగా మాట్లాడితే పదవులు రావు, ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వం మీకు రాదు. మీరు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చక్కటి ఆలోచనను ఈ ప్రభుత్వం చెప్పేటట్టు చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడితే సరైనది కాదన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, ఎన్నికలప్పుడు నిన్నట్టు ఇది ఇంగ్లీష్ పేపర్లు కూడా చూసిన ఏదో స్కామ్ అని. ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎన్నికలప్పుడు వచ్చిపోయే వాళ్ళు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలని చెప్పంటే మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గమనించి ఆశీర్వదించారు. ఈ 10-11 మాసాలలో ఎవరు ఎక్కువ కనిపిస్తారో కూడా దయచేసి గమనించి మనం కోరుతున్నాం. అమాస పుణ్యానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. మన ప్రాంతం భౌగోళికంగా మన ప్రాంత పేద ప్రజల సమస్యలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరింపు చేసేటువంటి వారికి ఏదైతే మీరు అండగా నిలబడ్డారో అదే అండగా భవిష్యత్తులో నిలబడాలని చెప్పండి. ఇలాంటి వాళ్ళు వస్తారు, 1 రోజుతో 2 రోజులు పోతారు. కానీ మళ్ళీ మనమందరూ కూడా ఒక్కో రోజు కలుసుకునేది మనమే తప్ప మరో కాదన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈనాటి హరీష్ రావు గారు వేమనాడు పర్యటనలో వారి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను మా వైపు నుంచి ఖండిస్తూ, రాబో రోజుల్లో మీ విమర్శనాత్మకమైనటువంటి మీ సూచనలు సలహాలు మాకు అందిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ విధంగా ఆడిపోసుకునేటువంటి మాటలు కరెక్ట్ కాదన్నమాట సదరు చెప్తున్నాం. రాజకీయ జర్మనీ ఇచ్చిన సిరిసిల్ల నేతలను అంటున్నవే, ఎందుకు యార్ను డిపో నూలు డిపో తీసుకురాలేకపోయినా చెప్పని అడుగు. ఈరోజు మీ మాట ఇవ్వలే, కానీ నేతన్నలకు అండగా నిలబడాలని చెప్పండి. ఇప్పటికి 2-3 రాష్ట్రాలు దాటి నూలు తీసుకొచ్చుకుంటారు, యార్డు తీసుకొచ్చుకుంటారు నేతన్నలు. ఈ తెలంగాణలో ఒకే ఒక యార్డు డిపో వచ్చింది, అది చేనేత క్లస్టర్ వేములోడ్లో 50 కోట్లతో. ఇది నేతలకు అండగా తీసుకున్న నిర్ణయం కాదని అంటున్నా. నేతల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం కాదని అంటున్నా. ఈరోజు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఊరు బయట చేన్లల్లా చిలకలల్లా బెదురు కోసం వాడుతున్న చీరలు మీ అయితే, ఈరోజు మేము 1 కోటి పైచీలకు చీరలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారని మేము అడుగుతున్నాం. అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు మీరు, విధ్వంసం చేసిర్రు మీరు. అసలు ఎక్కడ ఏముందో తెలవకుండా చేసినటువంటి మీ పరిపాలన గాడిలో పెట్టే పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తే, మాది పాప పరిపాలన అంటావా? మీది పాప పరిపాలన. రాజన్నది ఓడినంటున్నావు కదా, రాజన్న చూసి 3వ కన్ను తెరిచింది కాబట్టి మీ 9.5-10 సంవత్సరాల పాప పరిపాలనను దించి ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ప్రజా ప్రతికారం గురించి గొప్ప పెద్ద మాటలు మాట్లాడి మానుకోమంటున్నా. నేను మీకు సూచన చేస్తున్నా, మా ముఖ్యమంత్రి గారిపైన మా మంత్రులపైన ఆడిపోసుకోవడం మానండి, ఈర్ష్యా ద్వేషాలు మానండి, మంచి సూచనలు సలహాలు అందివ్వండి.
తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోవడానికి కోసం మీ వంతు సహకారం అందించండి తప్ప ఏదో ఈ జిల్లాకు పోయినప్పుడు 4 మాటలు మాట్లాడుకోవాలి, ఆ జిల్లాకు పోయి 4 మాటలు మాట్లాడుకోవాలని చెప్పంటే 1,000 మీరు మా వైపు చూస్తే 4,000 మీ వైపు ఉంటే చెప్పని చూపిస్తున్నా. ఇక్కడ నువ్వు మల్యాల్లో పెద్ద పెద్ద మాటలు కలిగోట్లు పెద్ద పెద్ద మాటలు, వేరాలు పెద్ద పెద్ద మాటలు ఏమైనా మీ హయాంలో సాగునీటి రంగంలో వెనుకబడగొట్టినావు, ఆధ్యాత్మిక రంగంలో వేల రాజన్నాలను వెనుకబడగొట్టారు, బ్రిడ్జిల నిర్మాణం లేదు, రోడ్ల నిర్మాణం లేదు. ఈ విధంగా ఈరోజు మేము వాటన్నిటినీ సిరిసిల్ల జిల్లాను సిరిసిల్ల జిల్లానే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పినటువంటి ఎక్కడ ఆగిపోయిందో ఉంటున్నాం. ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రతి రంగంలో మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా నేను తీసుకొని మరి ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ